డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పచ్చనపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గారి గెలుపు సంబరాలు జరుపుకోవడం జరుగుతా ఉన్నది. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేటువంటిది మా ప్రభుత్వ పథకాలకు, మా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకి రెఫరెండం గా మేము భావించినాం. ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి ఫలాలతోటి ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు మా డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి సారథ్యంలో జూబ్లీ హిల్స్ ఎన్నికలలో మా బచ్చన్నపేట మండలం నుండి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన వెళ్లి ప్రచారం కూడా చేయడం జరిగింది. ఈరోజు హైడ్రా మీద ఎన్నో గగ్గోలు పెట్టిండు కేటీఆర్, హరీష్ రావు, టిఆర్ఎస్ శ్రేణులు మొత్తం. ఈ రోజు హైదరాబాద్ ప్రజలు హైడ్రా మా మంచికే అని చెప్పి వాళ్ళు గుర్తించి ఇలా ఆ హైడ్రా కూడా మరి ఈ రోజు వాళ్ళంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సన్న బియ్యం కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మా యొక్క కాంగ్రెస్ పార్టీ పనితీరుకు 100కు 100% ఇటు పట్టణ ప్రజలు మార్కులు వేశారు. రేపు పొద్దున జరగబోయేటువంటి ఇదే ఉత్సాహంతో రేపు పొద్దున జరిగేటువంటి తెలంగాణలో జరిగేటువంటి అన్ని రకాల ఎలక్షన్లు ఎన్నిక ఏదైనా గెలుపు మాత్రం కాంగ్రెస్ అన్న విధంగా మేము గెలిచి తీరుతాం. అన్ని రకాల ఎలక్షన్లలో రేపు పొద్దున జడ్పీలన్నీ, అదేవిధంగా ఎంపీపీలు, ఎంపీటీసీలు కైవసం చేసుకోవడానికి మేము ఖచ్చితంగా శాయశక్తుల మేర కృషి చేస్తాం. బచ్చన్నపేట మండలంలో అన్ని ఎంపీటీసీలు ఉన్నటువంటి కలుసుకొని అదేవిధంగా మేము ఎంపీ పీఠాన్ని కైవసం చేసుకుంటాం. జడ్పీటీసీ కూడా మేము కైవసం చేసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నిన్న జరిగినటువంటి మా కార్యక్రమానికి మరి చిల్లర పుల్లర మాటలు మాట్లాడుతా ఉన్నారు టిఆర్ఎస్ నాయకులు. చిల్లర పుల్లర మాటలు మేము పట్టించుకోం. ఎవరికైతే ఏదైతే అలవాట్లు ఉన్నాయో వారు మాత్రమే అలవాట్ల గురించి మాట్లాడతారు. అట్లాంటి వాటి గురించి మేము పెద్దగా మాట్లాడడానికి, స్పందించడానికి కూడా మేము ఇష్టపడట్లేదు. జై కాంగ్రెస్. ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎలక్షన్ల సందర్భంలో నవీన్ యాదవ్ గారు అధిక మెజార్టీతో గెలిచినందుకు బచ్చన్నపేట మండల అన్ని గ్రామాల అందరు కార్యకర్తలు, ఎంపీటీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, జడ్పీలు కావచ్చు, ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పాల్గొని ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారంలోనే ఈ సందర్భంగా బచ్చన్నపేట చౌరస్తాలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, టీఆర్ఎస్ లేని కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు కూడా చేయలేదు. ఇంద్రమీలు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, లేక ఆరోగ్యశ్రీ కావచ్చు, సన్న బియ్యం ప్రోగ్రాం కావచ్చు, ఏదైనా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. బీఆర్ గవర్నమెంట్ ఇష్టాన్ని కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఏమన్నా దోచుకొని సంపాదించుకోవడం కోసమే ఇవన్నీ ప్రచారాలు చేసారు. ఈరోజు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఫామ్ హౌస్ లో ఉండి ప్రతి ఒక్కటి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, రేవంత్ రెడ్డి మీద విమర్శించినందుకు ఇవాళ జూబ్లీ హిల్స్ కార్యకర్తలు, జనాలు మొత్తము బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పారు. రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా ఏ ఎలక్షన్ అయినా సరే, గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే మున్సిపాలిటీ ఎలక్షన్ వరకు కూడా కాంగ్రెసే విజయోత్సవాలు ఎగరవేస్తుంది. కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది. మన బచ్చన్నపేట మండలం మాత్రం ప్రతి ఒక్క ఎలక్షన్, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కోఆపరేటివ్ ఎలక్షన్లు అన్ని కూడా కాంగ్రెస్ విజయోత్సవం జరుగుతుంది. జెండా బచ్చన్నపేట చౌరస్తాలో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని కోరుకుంటున్నాం. మొన్న కొడవటూరు చైర్మన్ మా అన్న మల్లారెడ్డి అన్న, మా బాబాయ్ నరేష్ బాబాయ్, సుహాన్స్, అందరు మసూన్ అన్న, అందరు మా విద్యన అన్న, అందరూ మనిషికి ఒక చెయ్యి ఉంది భయ్య. అందరూ పోయి మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పాల్గొన్నారు. వాళ్ళు పాల్గొనడం వల్లనే ఈరోజు మా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలవడం జరిగిందన్న. వాళ్ళకు పాదాభివందనాలు. ఎట్ ద సేమ్ టైం
ఈరోజు కాంగ్రెస్ గెలిచింది అంటే 26 గ్రామాలలో ప్రతి ఒక్క కార్యకర్త నుంచి మొదలుకుంటే ఎంపీటీసీ కావచ్చు అండ్ సర్పంచ్ కావచ్చు అండ్ జెడ్పీటీసీ కావచ్చు జెడ్పీ కావచ్చు సో అండ్ సో ఎనీవే అన్న బరాబర్ కాంగ్రెస్ మేము గెలిపిస్తామన్నా. ఎనీవే స్థానిక ఎన్నికలకు ప్రతి విలేజ్ నుంచి ఎంపీటీసీ సర్పంచ్లు మాత్రం కాంగ్రెస్ జెండా ఎగురుతుందని మాత్రం ఇది నేను